హలో అండి, వెల్కమ్ టు లక్ష్మి వలోలాస్ కిచెన్. నేను మే లక్ష్మి. దేవీ నవరాత్రుల్లో రెండవ రోజు బాల త్రిపుర సుందరీదేవికి పులిహార ప్రసాదంగా చేసి పెడతాం కదండి. సో అందుకోసం ఈరోజు నేను పులిహార ఎలా చేయాలో చూపిస్తున్నాను. అయితే ఇది వరకు చాలా రెసిపీస్ చాలా పద్ధతుల్లో చూపించాను అనమాట. కానీ ఈసారి కొంచెం కొత్తగా మేల్కొట్టి పులిహార ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఇది రెగ్యులర్గా చేసుకునే దానికన్నా కూడా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అండ్ ప్రాసెస్ కూడా ఈజీ అనమాట. మీరు ఎలా చేయాలో చూసే ముందుగా వీడియోకి లైక్ చేసేయండి. ఇప్పుడు మనం పులిహోర చేసుకోవడం కోసం రైస్ ఉడికించుకోవాలి కదండి. దానికోసం కుక్కర్ తీసుకుని నేను చూపిస్తున్న గ్లాస్తో 2 గ్లాసుల రైస్ వేసుకుంటున్నాను. అంటే అరకిలో రైస్ తీసుకుంటున్నాను అనమాట. సో 2 గ్లాసుల బియ్యం కూడా వేసుకున్న తర్వాత వీటిని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసేసుకుని తర్వాత మనం ఇందులో వాటర్ వేసుకోవాలి. నేను ఇక్కడ 1 గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ చొప్పున 2 గ్లాసుల బియ్యానికి కూడా 4 గ్లాసులు వాటర్ వేసుకుంటున్నాను. ఇలా అయితే కనుక రైస్ మనకి పలుకు కరెక్ట్గా ఉడుకుతుంది అండ్ రైస్ కూడా పొడి పొడిగా వస్తుంది అనమాట. సో వాటర్ వేసేసుకుని కుక్కర్కి మూత అండ్ విజిల్ పెట్టేసి హై ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. అలాగే ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఇందులో ఇంత చింతపండు అంటే నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకుని మరీ పెద్ద కాకుండా కొంచెం తక్కువగానే పడుతుంది. సో ఈ బౌల్లో వేసుకున్నానండి. తర్వాత ఇందులోనే కొద్దిగా వాటర్ కూడా వేసేసి ఈ చింతపండును ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకుంటే మనకి జ్యూస్ బాగా వస్తుందన్నమాట. ఇలా నానిన తర్వాత దీన్ని చక్కగా చింతపండు జ్యూస్ తీసుకుని రెడీగా పక్కన పెట్టేసుకోవాలి. అండ్ ఇలాగ మనకి రైస్ కూడా ఉడికిపోయి ఉంటుంది కదండి. వేడిగా ఉన్నప్పుడు మూత తీసేసి ఒకసారి గరిటెతో మెల్లగా కలుపుకోవాలి. అంటే అన్నం మెత్తగా అయిపోకుండా పొడి పొడిగా ఉండడం కోసం ఉండల్లాగా లేకుండా ఉంటుందన్నమాట. సో ఇలా కలుపుకొని ఒక పెద్ద పళ్ళెం తీసుకుని అందులో మనం ఈ రైస్ అంతా కూడా వేసేసి చల్లార్చుకోవాలి. ఈ రైస్ చల్లారేలోగా మేల్కొట్టే పులిహోరకి పొడి ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. దానికోసం స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకున్నాను. అండ్ వీటితో పాటుగా ఒక 1 టీ స్పూన్ మిరియాలు కూడా వేసుకుని 4 ఎండుమిర్చి వేసుకుంటున్నానండి. కారం ఎక్కువ కావాలంటే ఎండుమిర్చి మిరియాలు కూడా కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు లో ఫ్లేమ్లో ఉంచి 1 నిమిషం పాటు వీటిని వేయించుకోవాలన్నమాట. బాగా వేగితే బాగుంటుంది పొడి కమ్మగా. ఇలా వేగిన తర్వాత 1 టీ స్పూన్ నువ్వులు అలాగే 2 టేబుల్ స్పూన్ల పుట్నాల పప్పు వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఆ ప్యాన్ వేడికి నువ్వులు వేగిపోతాయండి. అండ్ ఈ విధంగా కొంచెం కలుపుకుంటే మంచిగా రంగు వస్తుంది. ఇలా వేగిన తర్వాత వీటిని చల్లార్చుకొని పొడి చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి వేడి చేసుకుని 1/2 కప్పు పల్లీలు వేసుకుంటున్నానండి. వీటిని మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని దోరగా వేయించుకోవాలి. పల్లీలు ముందుగా వేసుకుంటే కనుక బాగా వేగుతాయండి. ఈ విధంగా మంచి రంగు వచ్చేంత వరకు వేగిన తర్వాత ఇందులో ఒక 1 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. అలాగే ఒక 3 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు అంటే ఒక 2 రెమ్మలు వేసుకోండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ ఇంగువ కూడా వేసుకుని ముందు ఇవన్నీ కూడా కలుపుకుంటూ ఎండుమిర్చి కరివేపాకును కూడా బాగా వేయించుకోవాలి. ఇలా అన్నీ బాగా వేగిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసి మొత్తం అంతా బాగా కలిపేసుకోవాలి. అండ్ ఇలా కలిసిన తర్వాత మనం ముందుగా చింతపండు చక్కగా జ్యూస్ తీసి పెట్టుకోవాలని చెప్పాను కదా. సో చింతపండు జ్యూస్ అంతా కూడా వేసేసి ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటే ఇది ఉడుకుతూ ఉంటుందన్నమాట. 1 నిమిషం పాటు ఉంటే కొంచెం దగ్గరికి పడుతుందన్నమాట వేడికి బాగా ఉడికి. ఈ విధంగా చింతపండు అంతా కూడా ఉడికి దగ్గర పడుతున్న టైంలోనే ఒక 1/2 కప్పు పచ్చి కొబ్బరి తురుము వేసుకుని ముందుగా వేయించి పొడి చేసుకున్నాం కదండి. ఆ పొడి వచ్చేసి ఒక 1/2 కప్పు వేసుకోవాలి. అండ్ ఇది కూడా వేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ 2 టీ స్పూన్లు సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ కూడా కలుపుకుంటూ దగ్గర పడనివ్వాలి. అంటే చింతపండు గుజ్జులో బాగా కలిపేసుకోవాలన్నమాట. ఇలా కలిసి ఇంకా దగ్గర పడుతుంది. ఇలా మొత్తం అంతా బాగా కలిసిన తర్వాత మనకి ఉడకడం స్టార్ట్ అవుతుంది కదండి. ఆ టైంలో ఒక టేబుల్ స్పూన్ బెల్లం కూడా యాడ్ చేసుకోవాలి. పులిహోరకి కంపల్సరిగా బెల్లం యాడ్ చేయాలన్నమాట. సో బెల్లం వేసి కలుపుకొని లో ఫ్లేమ్లో ఉంచి ఒక 3 నిమిషాల పాటు మగ్గించుకుంటే ఇదంతా కూడా దగ్గరికి అయ్యి మనకి ఆయిల్ అంతా కూడా సపరేట్ అయిపోతుంది. ఇక్కడ చూసారు కదా, బాగా దగ్గర పడిపోయి ఆయిల్ అంతా కూడా సపరేట్గా వచ్చేసింది. ఇప్పుడు ఒకసారి అంతా కూడా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మేల్కొట్టే పులిహోర మిక్స్ అయితే రెడీ అయిపోయినట్టేనండి. ఇది కావాలంటే మొత్తం వాడేసుకోవచ్చు, లేదంటే ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ 1/2 కేజీ రైస్కి సరిపడగా చేశాను కాబట్టి మొత్తంగా వేసేస్తున్నాను. సో పులిహోర గుజ్జు వేడిగా ఉన్నప్పుడు గరిటెతో మిక్స్ చేసుకోండి, కాలుతుంది కాబట్టి. ఈ విధంగా గరిటెతో కలుపుకొని అది కొంచెం వేడి చల్లారిన తర్వాత మనం చేతితో కలుపుకుంటే మనకి వీలుగా ఉంటుందన్నమాట. అంటే రైస్ ముద్దగా లేకుండా పొడి పొడిగా విడదీసి కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది. సో చూసారు కదా, మొత్తం అంతా గుజ్జు వేసుకుని ఈ విధంగా కలిపేసుకుంటే
దేవీ నవరాత్రుల్లో స్పెషల్ రెండవ రోజు ప్రసాదం మేల్కోటే పులిహార రెడీ అయిపోతుందండి. సో చక్కగా ఈ విధంగా చేసి మీరైతే అమ్మవారికి నైవేద్యం పెట్టేయచ్చు. మరొక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. ఈ రుచి ఎలా ఉందనేది కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నవారు తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.